Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డ్యామ్ ఇట్ కథ అడ్డం తిరిగింది. చంద్రబాబుకు ఛాన్స్ మిస్. జాతీయ స్థాయిలో విపక్షాల తీరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ఒకవేళ ఆమోదం పొంది ఉంటే ఈ పాటికి భూమి ఆకాశం దద్దరిల్లేలా ఒక నాయకుడి ఖాతాలో క్రెడిట్ వేసేవారు. ఇందుకోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు కూడా. అయితే చంద్రబాబుకు క్రెడిట్ జస్ట్ మిస్. దీంతో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురైంది. ఒకవేళ లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణకు ఆమోద ముద్ర పడి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఎలా ఉండేదో ఊహిద్దాం. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయంగా తమకు అనుకూలంగా ఎవరు ఎలా మలుచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొంది ఉంటే ఆ ఘనతను తప్పకుండా టీడీపీ, చంద్రబాబు ఖాతాలో వేసేందుకు ఏమాత్రం వెనుకాడేవారు కాదన్న చర్చకు తెరలేచింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ల బిల్లును రానున్న ఎన్నికల నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకుందో ఆ క్షణం నుంచే చంద్రబాబు అప్రమత్తమయ్యారు. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు కూడా చంద్రబాబు లేఖ రాయడం విశేషం. చారిత్రాత్మక బిల్లుకు మద్దతు తెలపాలని వైసీపీ, ఏపీ కాంగ్రెస్, జనసేన, బీజేపీ ఏపీ అధ్యక్షులకు అలాగే వామపక్ష కార్యదర్శులకు కూడా లేఖలు రాశారు. ఇదంతా కూడా మహిళా రిజర్వేషన్ల అమలు క్రెడిట్ను ఎంతో కొంత తన ఖాతాలో వేసుకోవడానికి చేసిన ప్రయత్నాలని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతును కూడగట్టేందుకు బీజేపీ అగ్రనేతలు ప్రయత్నించారు. అందులో భాగంగా కేంద్ర మంత్రులు కాంగ్రెస్, వైసీపీ, ఎస్పీ, టీఎంసీ తదితర పార్టీలతో చర్చించారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా తమ అభ్యంతరాలని, అనుమానాలని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యం తెలిసిందే. ఓ లేఖ రాస్తే పోయేదేముందని ఆ పని పూర్తి చేశారు. అలాగే కూటమి మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న మహిళలంతా ఢిల్లీకి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదముద్ర పడగానే ఢిల్లీలోనూ అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ కూటమి నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని రకాలుగా పథకం పన్నారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు ఏ రకంగా మహిళలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారో చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో మహిళల కోసం ఆస్తి హక్కు, ప్రత్యేక యూనివర్సిటీని తీసుకురావడాన్ని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలని చంద్రబాబు గతంలో వాజ్పేయి అలాగే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి సలహాలు ఇచ్చారని కూడా అక్కడక్కడ కొందరు చెప్పడం ప్రారంభించారు. ఒకవేళ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం కలిగి ఉంటే తప్పకుండా ఈ ఘనత అంతా చంద్రబాబుదే అని చెప్పడానికి ఆ పార్టీ నాయకులు, అనుకూల మీడియా డప్పు కొట్టి మరీ ఊరూరా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉండేది. కానీ విపక్షాలు అడ్డగింతతో చంద్రబాబుకు దక్కాల్సిన క్రెడిట్ జస్ట్ మిస్ అయింది. హైదరాబాద్ను నిర్మించింది, అభివృద్ధి చేసింది తానే అని చంద్రబాబు కొన్నేళ్లుగా ప్రచారం చేసుకోవడాన్ని చూస్తూ ఉన్నాం. అప్పుడెప్పుడో హైదరాబాద్లో అభివృద్ధికి తాను పునాదులు, నిర్మాణాలు చేస్తే దాని ఫలితాలని ఇప్పుడు తెలంగాణ సమాజం అందుకుంటోందని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్నే చంద్రబాబు తీసుకుంటే ఇక మహిళా రిజర్వేషన్ల బిల్ పాస్ అయ్యుంటే ఇక చెప్పాల్సిన పని లేదని నెటిజన్లు ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ అలాగే కోర్టు కేసుల పరిష్కారం చేసింది వైసీపీ అయితే విమానం రాగానే క్రెడిట్ అంతా తమదే అని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై పెద్ద చర్చ జరిగింది. అలాగే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తమ ఘనతే అని టీడీపీ ప్రచారం చేసుకుంది. కానీ అదానితో అదే సెంటర్తో ఒప్పందం చేసుకున్న వివరాలని వైసీపీ బయటపెట్టి టీడీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని విమర్శించింది. ఇలా ఒకటేంటి, ఈ మధ్యకాలంలో క్రెడిట్ చోరీ పుణ్యమా అని చాలా వాస్తవాలు బయటకు వచ్చాయి. అయితే రాజకీయాలలో క్రెడిట్ను తమ ఖాతాల్లో వేసుకోవడం రాజకీయ పార్టీల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. చేసింది చెప్పుకోలేకపోయామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో వాపోయారు. మరోవైపు చేయనిది కూడా తమ ఘనతే అని చెప్పుకునే రాజకీయ పక్షం. అందుకే మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చంద్రబాబు కేంద్రంగా చర్చ. దేనికైనా టాలెంట్ ముఖ్యం గురు. ఎవరో చేసిన వస్తువులపై మేడ్ ఇన్ అంటూ తమ పేర్లు రాసుకుంటున్న దేశాలు, సంస్థల్ని మనం ఎన్ని చూడడం లేదు. రాజకీయ నాయకులు కూడా అంతే మరి. వారిలో మన చంద్రబాబు ఎంతో కొంత ప్రత్యేకమని జనాలు అంటున్నారు.